హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. తల్లికి వందనం పథకం చివరి విడత పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ 325 కోట్లు విడుదల చేశాం. 2024-25 ఫీజు రింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. అన్ని సబ్జెక్టులు రాష్ట్ర, జోన్, జిల్లా వారీగా ర్యాంకులు ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్, టీచర్, ప్రిన్సిపల్ పోస్టుల మెరిట్ జాబితాలను తొలుత ప్రకటించింది. అధికారిక వెబ్సైట్లో మనకు వీటిని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రతిరోజు న్యూస్ పేపర్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి జాబ్స్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది.